చేద్దాం అనుకుంటున్న వాళ్ళు ఎంత క్యాపిటల్తో రావాలో ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు. సో నేను ఫస్ట్ ట్రేడింగ్ చేద్దాం అనుకున్న ఫస్ట్ సారి ఒక ట్రేడర్ని కలిసాను అనమాట. సో ఆయన్ని నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటో తెలుసా, సార్ అసలు ట్రేడింగ్ అనేది ఎంత క్యాపిటల్తో చేయాలి అని అన్నారు. సో ఆయన నాకు ఒక మైండ్ బ్లోయింగ్ ఆన్సర్ అనేది ఇచ్చారు. ఆయన నాకు ఏం చెప్పారంటే ఇప్పుడు చెప్తానండి. సో నీ దగ్గర 10,000 ఉన్నా, 20,000 ఉన్నా, 30,000 ఉన్నా, ఎంత ఉంటే అంతతో మార్కెట్లోకి అనేది రావచ్చు. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు ఈ ట్రేడ్ చేసిన తర్వాత ఒకవేళ ఈ ట్రేడ్ అనేది నీ దగ్గర లాస్ అయిపోతే నువ్వు దాన్ని మళ్ళీ ఫిల్ చేయడానికి నీ దగ్గర అమౌంట్ అనేది ఉండదు. ఖచ్చితంగా సేవింగ్స్ అనేవి ఉండాలన్నమాట. ఎగ్జాంపుల్ నువ్వు 10,000తో ట్రేడ్ చేస్తున్నావు అంటే ఇంకొక 10,000 అనేది నీకు ఖచ్చితంగా ఉండాలని చెప్పారు. ఎందుకు సార్ అట్లా అంటే, ఇప్పుడు నువ్వు ట్రేడింగ్ చేస్తున్నావు కరెక్టే, నీకు 10,000 అనేవి పోయాయి, నీకు ఆల్రెడీ బ్యాక్ ఎండ్లో సేవింగ్స్ అయితే లేవనుకో. సో నువ్వు ఇక్కడ యూజ్ చేసిన స్ట్రాటజీ అన్ని కొన్ని రోజులు అనేది అవి ల్యాగ్ అయిపోతాయి. సో నువ్వు మళ్ళీ కొత్త స్ట్రాటజీ అనేది వర్కౌట్ చేసుకోవాలన్నమాట. అదే నీకు తర్వాత మళ్ళీ కూడా అమౌంట్ అనేది ఉంటే, ఒకవేళ అంటే సేవింగ్స్ కింద ఉంటే, సో మీరు డైరెక్ట్ వచ్చి ఆ అమౌంట్ అనేది డైరెక్ట్ ట్రేడ్ అయితే చేసేసుకోవచ్చు. ఎవ్రీడే కూడా మీకు అమౌంట్ అనేది సేవింగ్స్లో ఖచ్చితంగా ఉండాలనేది ఈ ఒక్క మాట అయితే నాకు ఖచ్చితంగా చెప్పారు అతను. మీరు కూడా ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి.